వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. తెలుగు పాపులర్ టీవీ వీడియోలు యూట్యూబ్లో మీరు చూడొచ్చు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజానాడి తెలుగు పాపులర్ టీవీ తెలుసుకుంటోంది. ఏ రాజకీయ నాయకుడు వల్ల తమ జీవితాలు బాగుపడతాయని ప్రజలు అనుకుంటున్నారు. నెక్స్ట్ కాబోయే సీఎం ఎవరు? ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పోర్టులోని కుంభాభిషేకం రేవు వద్ద మనం ఉన్నాం. ఇక్కడ కొంతమంది మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. రేపు వాళ్ళు ఎవరికి ఓటు వేయబోతున్నారు? మీ పేరు ఏం పేరండి? నా పేరు రాము అండి. రాము, మీరు మత్స్యకారులా? మీరు అవునండి. ఓకే, ప్రస్తుతం మీరు చూస్తుంటే మొత్తం రాజకీయాలు చూస్తున్నారు, మీరు అవగాహన ఉందా రాజకీయాల మీద? అవును సార్. ఓకే, ఇప్పుడు చూస్తుంటే ఎవరి వల్ల మీకు మేలు జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ప్రస్తుతానికైతే ఉన్న ప్రభుత్వంలో మనకు ప్రస్తుతానికి ఏ రకమైన ఫలితం లేదండి. ఇప్పుడు రాబోయే గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు మాకు ఈ మత్స్యకారుల కన్నా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని మేము కోరుకుంటాం. అంటే ఎటువంటి మా మత్స్యకారులు కోరుకునేది అంటే వచ్చి టైకా అనేది ఒకటి నిబంధన పెడుతున్నారండి. అది దాని గురించి ఒకసారి ఈ ఒక సంవత్సరానికి వచ్చి ఒక 2 నెలల్లో మా బోట్లు కట్టేయాలని బ్యాండ్ ఫీల్డ్ అండి. అది డబ్బులు మత్స్యకారులకి 2 నెలలు బట్టి ఇంటికాడ ఉంటున్నారు కాబట్టి 4,000 రూపాయలు వేస్తాను బ్యాంకులో అన్నారు. అయితే అది ఏ రకంగా అన్నది ఎవరికి సరిపోదండి. ఎందుకంటే ఒక బోట్లోకి వచ్చి 7-8 మంది జనాభా ఉంటారు. అలాగే ఇంతమంది 100 బోట్లు ఉన్నాయి. అలాగనే ఎంతమందికి 100 మందిలో 10% పడుతుంది. మిగతా వాళ్ళకి ఎవరికి డబ్బులు పడతలేదండి. ఆ పడతలేను కాదు, మీరు కూడా మాట్లాడుతారు కదా, ఒకసారి ఆయన చెప్పనండి, మీరు చెప్పండి. ఈ డబ్బులు పడతలేదు. డబ్బులు పడలేని పనులు చాలా మంది మనకి బ్యాంకులకి వెళ్తాం చూసుకోవడం అలాగే ఇబ్బంది అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి ఉపాధి చాలా రకంగా అంటే ప్రస్తుతానికి ఉన్న ఫీల్డ్ అయితే వీళ్ళకి పర్లేదండి. నెక్స్ట్ మనం అంటే ఈ మొత్తం ఆ రేవు కట్ట కొద్దిగా అభివృద్ధి చెందిలాగా ప్రస్తుతానికి ఉన్న రేవు చూడండి ఎలాగుందో. ఇప్పుడు కుంభాభిషేకం రేవులో మొత్తం ఎన్ని బోట్లు ఉన్నాయి? ఎంతమంది మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి? మత్స్యం అంటే దగ్గర 1000 మంది కుటుంబాలు మొత్తం బోట్లే వచ్చి 300 చిల్లర ఉంటాయండి. 300 పైన ఉంటాయి. అంటే మామూలుగా మధ్యంపుగా ఈ మత్స్యకారులు ఏటకి వెళ్తాం అప్పటికప్పుడు తెచ్చుకోవడం తినడంలోనే ఉంది. మత్స్యకారులను పట్టించుకునేది ఇంకెవరు ఉంటారని తెచ్చుకుంటారు తినడం పట్టించుకునే ప్రస్తుతానికి ఎవరు లేరండి. అంటే ఇతర గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ఏమైనా రుణాలు కానీ ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా పథకాలు కానీ ఏమైనా అందాయా మీకు? అదే అంటున్నాను సార్. ఇప్పుడు ఇందాక ఏమన్నా 2 నెలల బట్టి నుంచి ఇది ఇలాగవుతుంది. అదే కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందుతే లేదు. అలాగని అందరికీ అందాలని మేము మొత్తం మీ ఛానల్ ద్వారా మేము అందరం కోరుకుంటున్నాం. ఓకే, మీకు ఎవరి వల్ల మేలు జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఎవరు వస్తే రేపు ఎన్నికల్లో, రేపు ఇంకా ఏడాది కూడా లేదు, ఎవరు రేపు సీఎం అవుతే మీ జీవితాలు బాగుపడతాయని మీకు నమ్మకం కలుగుతుంది? ఇప్పుడు సీఎం అన్నది ఏమన్నా సార్, ఇప్పుడు నేషనల్ పార్టీ నుంచి వద్దాం. నేషనల్ పార్టీ ఏం చేశారు సార్? 50-60 రూపాయలు ఉండేది, ఇప్పుడు ప్రస్తుతం 76 రూపాయలు ఉంది. ఈ మత్స్యకారులు ఎంత ఏటకెళ్తే 40-30 లీటర్లు 200 లీటర్లు పట్టుకెళ్ళి ఆయిల్ పట్టుకెళ్తారు. అలాంటిది మత్స్యకారులకి మొన్న ఢిల్లీ వెళ్ళి మత్స్యకారులు అందరూ ధర్నా చేశారండి ఆయిల్ రేట్ తగ్గించమని. ప్రస్తుతానికి ఆ ఫలితం అయితే ఎవరికి లేదు. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం గవర్నమెంట్ ఏదైతే ఉందో భగవంతుడి దేవాల వాళ్ళు ఏదైనా చేసి ఒప్పుకుంటే చేయాలని మేము చేస్తాం. కాదు, ఇప్పుడు ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఒక అస్త్రం. ఎందుకంటే నెక్స్ట్ రేపు ఎన్నికల్లో వీళ్ళ వల్ల మాకు మేలు జరుగుతుంది, వీళ్ళకి వేద్దాం అనేదో ఒక నిర్ణయానికి వచ్చారా? మీ వరకు మీరు చెప్పండి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే మేము జగన్కి ఓటేద్దాం అనుకుంటున్నాం. కారణం ఏంటి? కారణం ఏంటంటే ఇప్పుడు ఇన్ని 10 సంవత్సరాల బట్టి నుంచి అంటే అతను ఈసారి కొత్త వారికి ఛాన్స్ ఇద్దామని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు దాకా చేసిన గవర్నమెంట్ ఏది మాకు ఇదే అవ్వలేదండి. ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు జగన్ గెలిచాడు అనుకోండి, అది అతను ఏదైనా చేద్దామని అతను అందుకో ఛాన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఏం చేస్తారు? పెద్దవాళ్ళు వయసు అయిపోయింది, కుర్రాళ్ళు ఛాన్స్ ఇద్దామని చూస్తారు కదా. అలాగే మేము గట్రా జగన్కి ఇద్దామని చూస్తున్నాం. ఈ లోపల పడుకునే ప్లేస్ ఇది? అంటే మీరు దూరం ప్రయాణం చేస్తుంటే ఇక్కడ పడుకుంటారా? ఓకే, అంటే మీరు చేపలు పట్టడానికి మొత్తం కుటుంబం అంతా వెళ్తూ ఉంటుంది? మా కుటుంబం అంతా వెళ్తుంది. ఓకే, మీకు రోజుకి ఎంత వస్తూ ఉంటుంది ఇక్కడ చేపలు పట్టే? 200-300 వస్తూ ఉంటుంది సార్ రోజుకి. అంటే కుటుంబం మొత్తం వెళ్తేనా? ఇది మరపడవలా? ఇది మరపడవ కదండి, ఫైబర్. ఫైబర్ అంటే దీనికి ఇంజిన్ ఏమి ఉండదు? ఇంజిన్ ఉందండి. ఇంజిన్ ఉంటుందా? ఇంజిన్ లేకపోతే మీటికి వెళ్ళాం మనం. ఓకే ఓకే, ఎన్ని కిలోమీటర్లు వెళ్తారు లోపలికి, లోపలికి వెళ్తాం సార్. ఎన్ని కిలోమీటర్లు వెళ్తారు? 10 కిలోమీటర్లు ఉంటాం. 10 కిలోమీటర్ల దాకా వెళ్తుంటారు. ఓకే, మీరు చూస్తారు కదా, గత ఎన్నికల్లో ఓటేశారు కదా, ఎవరికి వేశారు గత ఎన్నికల్లో మీరు? జగన్కి. జగన్కి. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ జగన్కి వేస్తాం సార్.
ఎందుకు కారణం ఏంటి? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏం చూస్తలేదండి, ఇంకా మాలాటంలో ఇలా పోటుగా అమ్ముతున్నాడు. 2 వేలు ఇస్తానన్నాడు, టీవీలు ఇస్తానన్నాడు, అవి ఇస్తానన్నాడు, ఏమీ ఇవ్వలేదండి ఒకసారి. అదండి వాళ్ళనే చూసుంటాడు, ఎవరిని ఇలా లేబర్ని ఏం చూడండి. వాళ్ళనే అంటే ఎవరిని? అంటే ఎవరో పెద్ద పెద్దలు ఉంటారు కదండి ఎదురా బొక్కర్లో, ఆ బొక్కర్నే చూస్తూ ఉంటాడు, మాలాటంలో ఇంకా ఇలా అమ్ముతూ ఉంటాడు సార్. అదండి సార్. ఓకే, మీరమ్మా మీ పేరు ఏం పేరు? మీ పేరు చెప్పమ్మా. కాదు, పేరు చెప్పు. కాదు కాదు కాదు, నేను మాట్లాడిస్తాను నేను. మీ పేరు చెప్పమ్మా. కాసులమ్మ అండి. కాసులమ్మ గారు. ఓకే, మీకు ఎలా ఉందమ్మా? మీకు ఏదైనా బాగుపడిందా? మీ జీవితాలు బాగుపడ్డాయి? ఎలా ఉన్నాయి మీవి? ఏది బాగుపడలేదండి. ఇదే మాకు ఇలాగే బాగుపడినా కూడా బాగుపడలేం మేము. ఆవిడని చెప్పండి, ఆవిడ అభిప్రాయం చెప్పండి. ఇంకేంటి ఇలాగేనండి మేము. ఓకే, మీరు ఆయన భార్య మీరు? ఓకే, మీరు వచ్చే ఎన్నికల్లో ఎవరు వస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? మీరు ఏంటండి వచ్చే ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతే మంచిది, మీకు మేలు జరుగుతుందని అనుకుంటున్నారు? జగనేనండి. జగనే. కారణం ఏంటి చెప్పగలరా మీరు? కారణం చెప్పలేమండి. ఇలాగే ఇలా తిరుగుతూ ఉంటాం, వెళ్తాం కొంచెం. చెప్పండి, ఒకసారి చెప్పండి మీరు. వాళ్ళు పెద్ద మంచిగా ఉంటాడండి, అక్కడ ఉంటాడు, ఎవరికి ఏమంటే అక్కడ వేసేస్తాం. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా జగన్కి వేస్తామని, మళ్ళీ ఇప్పుడు మీ రేవు మొత్తం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. నిర్ణయం అయితే 2 పార్టీలు ఉంటుందండి మా ఊరు. జగన్ పార్టీయా, చంద్రబాబు నాయుడు పార్టీయా, ఇలా ఉంటుందండి సార్. ఇప్పుడు చెప్పారు కదా మీరు, రేవు మొత్తం పెద్దలు ఏం చెప్తే వాళ్ళకి వేస్తాం అన్నారు కదా, ఇప్పుడు అది ఏంటి? దాని గురించి ఒకసారి చెప్పండి. దాని గురించి అంటే పెద్దలు ఉంటారండి, మూట పెత్తుంటారని 100 లంగర్లకి 50 లంగర్లకి ఇలా ఉంటాడు పెద్ద కప్పు. తమ్ముడు దీనికి ఏమంటే దానికి వేసేస్తాము మళ్ళీ. అతను ఏదంటే అదే మాకు. జగన్ అంటే జగన్, చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు, ఏదంటే అదే. ఎక్కడంటే మాపులు మాపేస్తానన్నాడు వ్యక్తుల మీద. ఇప్పుడు మీరు చెప్పారు కదా జగన్కి వేస్తామని, ఇప్పుడు ఆయన ఇంకోళ్ళకి ఎవరికైనా వేయమంటే వాళ్ళకి వేసేస్తారా మీరు? అవి వేస్తామండి సార్. మా పెద్ద మంచి తెలుగుదేశంలో వెళ్ళి తెలుగుదేశం వేసేస్తాం. అంటే మరి మీ జీవితాలు మీరు చక్కదిద్దుకోవాలి, వాళ్ళకి వేయాలన్న అభిప్రాయం మీకు అనిపించదా? మీకు ఆయన మీనకంటే ఏం చూస్తున్నాడండి, ఇంకో మాపులు మాపేస్తానన్నాడు బంగారం మీద, అది కూడా లేదు. తెప్పలు కట్టిస్తానన్నాడు, బోర్డులు ములిపోతాయి, అవి కూడా లేవు. ఇప్పుడు మీ రేవుకి సంబంధించి పెద్దలు ఎవరున్నారో వాళ్ళు చెప్తారు, కొంతమంది ఒక పార్టీ కొంతమంది ఒక పార్టీ అని చెప్పారు కదా. ఎన్నికలప్పుడు మీకు డబ్బులు ఎంత ఇస్తారు? మీకు డబ్బులు ఇస్తారా? మాకు డబ్బులు ఏమి ఇవ్వాలండి, మాకు డబ్బులు ఎప్పుడు ఇవ్వాలండి సార్. ఎప్పుడు ఇవ్వలేదా? ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చారా? వేరే గ్రూప్ వాళ్ళకి? వేరే వాళ్ళు మా ఊర్లో ఎక్కడ ఉండవండి డబ్బులు బాబు. ఏముంటుంది మరి ఎన్నికలప్పుడు? మంది తప్ప ఇంకేం ఉండదండి సార్ మాకు. మంది ఇస్తారా? మందే. ఏమి ఇస్తారు? ఎన్ని క్వార్టర్లు ఇస్తారా లేకపోతే క్వార్టర్గా నిప్పో 90 లేకపోతే నిప్పో. ఎన్నిసార్లు ఇస్తారు ఎన్నికలప్పుడు? ఎన్నిసార్లు ఇస్తాలా? ఒకసారి ఇస్తాను. ఒకసారి ఆ ఓటు వేసిన కొంచెం అప్పటికి ఇస్తాలో అయిపోయింది మా పని. మా మనీ ఇలా పాడుకొచ్చాడే అంతే. అంటే ఓటింగ్ జరిగే రోజు ఇస్తారా ముందర రోజు ఇస్తారా? జరిగే రోజునే. జరిగే రోజు అది తీసుకుని మీరు మందు వేసుకుని తర్వాత మీరు ఓటేస్తారా? వేసి వచ్చిన తర్వాత ఇస్తానండి అంతే. మొత్తం మీకు ఒక్కళ్ళకే ఇస్తారా? మొత్తం కుటుంబం ఆడవాళ్ళు కూడా తీసుకుంటారా? ఆడవాళ్ళకి ఇవ్వాలండి, ఆడవాళ్ళకి ఎక్కడ ఇస్తానండి. అదన్నా తాగిన వాడికి లేదండి. ఓకే, ఓన్లీ మందే ఇస్తారు మీ ఏరియాలో? మొత్తం అందరూ రేవులో అందరు మగవాళ్ళకి ఇస్తారా? అందరు మగవాళ్ళు అంటే తాగిన వాళ్ళు ఉంటారు కదండి సార్, వాళ్ళకి ఏమి ఇస్తారు? వాళ్ళకేమంది ఏమేమి వాళ్ళు. అంటే ఏ పార్టీలు ఇస్తాయండి? అన్ని పార్టీలు ఇలాగే ఇస్తాయి? 2 పార్టీలు ఇస్తారండి. 2 పార్టీలు. ఏ 2 పార్టీలు? తెలుగుదేశం కాంగ్రెస్ ఇస్తాడు. కాంగ్రెస్ ఉందా ఇక్కడ? కాంగ్రెస్. మీ పేరేం పేరండి? సత్యబాబు అండి. సత్యబాబు గారు. ఓకే, మీరు మత్స్యకారులేనా? మీరు మత్స్యకారులు. ఓకే, ఇక్కడ మీరు గత ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటేశారు? గత ఎన్నికల్లో మీరు తెలుగుదేశం వేసామండి. ఓకే, ఎలా ఉంది? ఈ 4 ఏళ్ళు దాటింది కదా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు మత్స్యకారులకి ఏడు తెలుస్తుందండి బాబు, మాకు ఏడు తెలుస్తుంది మత్స్యకారులకి. కాదు, మీకు ఎలా అనిపిస్తుంది? ఏమైనా మీకు అభివృద్ధి ఏదైనా ఉందా? మేలు జరిగిందా మీకు ఏదైనా? లేదండి, లేదు. అంటే ఏం జరుగుతుంది అనుకున్నారా? ఏం జరగలేదు మీకు? ఏది జరగలేదండి. అంతేనండి, మాకు ఏడు తెలుసండి. అది కాదు, ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా స్కీమ్స్ కానీ అవి ఏమైనా వచ్చాయా మీకు? ఏది రాలేదండి, స్కీములు ఏది రాలేదు. వచ్చే ఎన్నికల్లో ఎవరు వస్తే బెటర్ అని మీరు భావిస్తున్నారు? వస్తే అందరూ అలాంటి కదా, ఎవరు వచ్చినా అదే పని చేస్తాలే. కానీ ఎవరికో ఒకళ్ళకి ఓటేస్తారు కదా మీరు, ఎవరికో ఒకళ్ళకి ఓటేస్తారు మీరు. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు ఉన్న వాళ్ళలో కొంతైనా మేలు జరుగుతుందని మీరు భావిస్తున్నారా? ఎవరి మీద ఒక పేరు చెప్పగలరా మీరు? ఎవరన్నా ఏడు చేసేస్తున్నారండి.
ఆ రాజకీయ నాయకుడు అంతే ఈ రాజకీయ నాయకుడు అంతే. ఎవరెవరు అలా నాయుడు వచ్చాడు ఇప్పుడు, అప్పుడు జగన్ వస్తాడు, జగన్ గానే చేస్తాడా? ఎవరు చేయలేవు, వాళ్ళ పరిపాలన వాళ్ళే పరిపాలన. మీకు ఎవరి మీద నమ్మకం కలగట్లేదా మీకు? నమ్మకం కావట్లేదు. ఓకే, ఇక్కడ కొంతమంది యువకులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదాం. మీ పేరేం పేరమ్మా? పేరు చెప్పండి, అందరితో పేరు చెప్పు. కాదమ్మా, నీ పేరు చెప్పు ఒకసారి. పేరు చెప్పు, నీ అందరికి మాట్లాడుతున్నారు కదా. నా పేరు మోసి. మోసి. ఓకే, మీకు గత ఎన్నికల్లో మీరు ఓటేసారా? మీరు వేసామండి. ఎవరికి వేసారు? తెలుగుదేశం అండి. ఓకే, ఎలా ఉంది తెలుగుదేశం గవర్నమెంట్? తెలుగుదేశం వేసామండి, ఏది జరగలేదండి. ఏం జరగలేదు? ఎంత స్కీములు గట్రా రోడ్లు వేయడం ఏది జరగలేదు. మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంటారు? ఇక్కడ దగ్గరలోనే ఉంటారా మీరు? దగ్గరలో అదే దుమ్ములపేట అండి. రోడ్ల సమస్య మీకు? రోడ్లు ఇబ్బంది మాకు. ఇంకేమున్నాయి ఇబ్బందులు? రోడ్లును అసలు కులాలు కూడా సరిగ్గా రావట్లేదు. కుళాయి వాటర్ కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరండి ఇక్కడ ఎమ్మెల్యే కొండబాబు అండి. ఓకే ఓకే, గత ఎన్నికల్లో మీరు ఎవరికి వేసారు ఓటు? తెలుగుదేశానికి వేసాం. చెప్పారు కదా, వచ్చే ఎన్నికల్లో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మీరు? జగన్ వేద్దాం అనుకుంటున్నామండి. కారణం చెప్పగలరా మీరు? అంటే అది నా ఉన్నప్పుడు కొద్దిగా బాగా చేసేవాడు, మరి ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది కదా, ఇప్పుడు బాగా చేయట్లేదు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లోనూ జగన్ కాదనేసి నిర్ణయించుకున్నాం కొంత మట్టిగా.